రాజేష్ మృతి కేసులో పోలీసుల తీరుపై ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. నవంబర్ 10న కోదాడ కోర్టులో చూపిన రిమాండ్ డైరీకి హైకోర్టులో సమర్పించిన దానికి తేడాలు ఎందుకున్నాయని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా ఒకటి డైరీ ఉంటుందని, ఇక్కడ రెండుగా ఎలా మారాయని నిలదీశారు. దీనికి చిలుకూరు ఎస్ఐఏ మూల కారకుడని, హైకోర్టుకు సిఐని పంపడం వెనుక అంతరార్థం ఏమిటని ఆయన ఆరోపించారు. ఇందులో ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయినట్టు కాదా? ఎమ్మెల్యే ఇన్వాల్వ్ కాకపోతే సికింద్రాబాద్లో పోస్ట్ మార్టం జరుగుతుంటే పోస్ట్ మార్టాన్ని జరుగుతున్న సమయంలో చట్టపరంగా వీడియో తీయాలి కదా. మరి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతున్న సమయంలో హైదరాబాద్లో ఉండబడే, సికింద్రాబాద్లో ఉండబడే వీడియోగ్రాఫర్తో వీడియో తీయించాలా వద్దా? కోదాడ నుంచి వీడియోగ్రాఫర్ ఎట్లా పోతాడు? అది కూడా రెడ్డి ఎట్లా పోతాడు? కోదాడ వీడియోగ్రాఫర్ రామకృష్ణ రెడ్డి మయూర్ కలర్ ల్యాబ్ నుంచి పోయాడు. కోదాడలో ఉండబడే మయూర్ ల్యాబ్ నుంచి రామకృష్ణ రెడ్డిని తీసుకెళ్లారు. ఎవరి జీబులో పోయిండు ఆయన? పోలీసుల జీబులో పోలేదా? ఎవరి జీబులో పోయిండు? పోలీసుల వాహనంలో పోలేదా? పోలీసులు ఆయన తీసుకెళ్ళలేదా? పోలీసులు ఆయన తీసుకెళ్ళకపోతే ఆయనకేం పని అక్కడికి పోవడానికి? వీడియోగ్రాఫర్స్ అందరూ హైదరాబాద్లో దొరకాలే? వీడియోగ్రాఫర్స్ అందరూ సికింద్రాబాద్లో లేరా? గాంధీ ఆసుపత్రి చుట్టూ లేరా? మీ ఆమోదం లేకుండా ఒక రామకృష్ణ రెడ్డి అనే వీడియోగ్రాఫర్ అక్కడికి వెళ్ళిండా? ఇదంతా ఎస్పీ వైఫల్యం కాదా? ఎస్పీ వైఫల్యం కాదు, ఎస్పీ నిందితులను కొమ్ముగాయడానికి ప్రయత్నం చెప్తున్నా. నేను మొదటి నుంచి ఈ కేసును నిర్వీర్యం చేయడానికి ఎస్పీ ప్రయత్నం చేస్తున్నాడు అనడానికి సాక్ష్యం డెడ్ బాడీ, రాజేష్ డెడ్ బాడీ కోదాడలో ఉండగానే అప్పటికే ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును ఉపసంహరించుకోమని చెప్పి 8 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇక్కడి నుంచి డిఎస్పీని పంపింది ఎస్పీ కాదా? సూర్యాపేట డిఎస్పీని పంపింది ఎస్పీ కాదా? లేకపోతే ఎస్పీకి తెలియకుండా డిఎస్పీ కోదాడకి వెళితే జిల్లా ఎస్పీకి, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉండబడే ఎస్పీకి తెలియకుండా సూర్యాపేట హెడ్ క్వార్టర్లో ఉండబడే డిఎస్పీ కోదాడకి వెళ్ళి రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మరి ఎస్పీ ఏం చేసిండు? ఎస్పీ ఆమోదం లేకుండా డిఎస్పీ వెళ్ళగలుగుతాడా? పోలీస్ డ్రెస్ మీద డ్యూటీలో ఒక డిఎస్పీ సూర్యాపేటకి కోదాడకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎస్పీ ఆమోదంతో వెళ్ళాడు కదా. అంటే ఎస్పీ ఎందుకు పంపిండు ఆడికి? అంటే పోలీసుల మీద కేసు తీయాలనే కదా. అంటే కేసును నిర్వీర్యం చేయడానికి ఈయన ప్రయత్నం చేసినట్టే కదా. ఇవన్నీ సాక్ష్యాలు కదా. గాంధీ ఆసుపత్రిలో 100 మంది డాక్టర్లు ఉంటే రాజేష్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడానికి లక్ష్మీకాంత్ రెడ్డే దొరికిండా? అక్కడ ఎమ్మెల్యే ఒత్తిడి, వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించిన డాక్టర్ తోటే చేయించాల్సిన పరిస్థితి నెట్టబడడానికి కారణం ఎస్పీ కాదా? ఎస్పీకి తెలియకుండా చిలుకూరు ఎస్ఐ సికింద్రాబాద్లో ఉండబడే గాంధీ ఆసుపత్రులు ఎందుకున్నాడు? ఆ రోజు సికింద్రాబాద్లో ఉండబడే గాంధీ ఆసుపత్రులు ఎందుకున్నాడు?